పదవిలో ఉన్నప్పుడు కూడా కమిషనర్కి చాలాసార్లు లేఖ రాశారు, ఇది కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి. కానీ చేయని పక్షంలో మీరు వారిపై చర్యలు తీసుకునే అవకాశం. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే డిసెంబర్ 4వ తారీఖు కౌన్సిల్ని అర్ధాంతరంగా అతని యొక్క కమిషనర్ స్వలాభాల కోసం ఇతర కారణాలను చూపించి కౌన్సిల్ని వాయిదా వేసి వెళ్ళిపోయాడు. అది నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇవాళ మేము తర్వాత చాలా అంశాలు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు పెట్టినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పి మేము చెబుతూ ఉంటే అధికార పార్టీ నాయకుల యొక్క అండ చూసుకొని అతను రాసిందే రాజ్యాంగంగా అతను ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పరిస్థితి మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది. ఆ తర్వాత మేయర్ గారు చాలాసార్లు కూడా లెటర్లు పెట్టాడు, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి, ప్రజలకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకు పెడతా ఉన్నారంటే ఇవాళ కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి కాదంటే మేయర్ గారు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ ఆయన ముందుగానే లేఖోపీని తీసుకొని దాన్ని కూడా చర్చలో పెడితే బాగుండేది. కానీ అటువంటి పరిస్థితి ఏది లేకుండా ఆయన ఇష్టానుసారంగా వచ్చేటప్పటికి ఆయనకి ఏదైతే నచ్చుతుందో దాని ప్రకారంగా వెళ్తున్నాడు తప్పనిచ్చి ఇక్కడ కార్పొరేషన్కి ఒక యాక్ట్ ఉందని కానీ ఆ యొక్క నిబంధనలు పాటించాలని కానీ ఆయన ఎక్కడా కూడా 1% పాటిస్తున్న సందర్భం లేదు. కాబట్టి ఆయన విజ్ఞతకు వదిలిస్తూ ఉన్నాం. మేము ప్రజలకి చెప్తా ఉన్నాం, ఇటువంటి కమిషనర్స్ ఈ విధంగా పరిపాలన చేస్తే ప్రజలు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.